ఏం పేరు? శివ. శివ. ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 2 నెలలు. ఒకటో నెల అయింది. ఇది రెండో విజిట్. మరి 2 నెలలు అంటావేమి? ఒక నెల అయిపోయింది, ఇది రెండో విజిట్. అట్లా ఏమిటి కోసం వచ్చినావు? ఫిట్స్ ఎట్లా వస్తుండే? రాత్రిపూట ఫిట్స్ వస్తుండే. అయితే పడిపోతుంటివా? నిద్రలు వస్తుండే. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? 3 ఏళ్ళ నుంచి. ఎక్కడెక్కడ తిరిగి వచ్చినావు? హైదరాబాద్ 2 సార్లు వచ్చినా. కర్నూలు ఒకసారి. ఏమన్నారు డాక్టర్ మరి? వాళ్ళు తక్కువ మందులు ఇచ్చిండ్రు. నాకు తెలియదు. రోజుకి ఎన్నిసార్లు వస్తుండే? ఒకసారి వచ్చేది. రోజుకి ఒక్కసారి వస్తుండే. వారంలో 2-3 సార్లు అడ్డం పడుతుంటే. మరి ఇప్పుడు ఈశ్వరప్పమ్మ మందులు వాడినాక వచ్చిందా? ఇంతవరకు రాలే. నెల రోజుల నుంచి ఫిట్స్ రాలే. పెయ్యి కూడా మంచిగా అనిపిస్తుందా? గుడ్. మీ భార్య రాలే? బయట ఉందా? పిలు. ఆమె గట్టిగా చెప్తుంది మంచిగా ఉన్నమాట. ఈయనను లోపలికి పంపించి నువ్వు బయట కూర్చున్నావా? ఈయనకు మాటలు రావు ఎక్కువ, మంచిగా చెప్పరాదు. ఎట్టున్నాడు మీ ఆయన? తక్కువైంది కదా, మళ్ళీ రాలేదు. ఇట్లనే మెయింటైన్ చేయాలి. ఇక మందులు మంచిగా వాడుకోవాలి. మరి అంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ పైన తక్కువగా తీపి గులికలు నోట్లు వేసి కూడా తగ్గిపోయి చూడు. ఏది నిజమైన శక్తివంతమైన మందు? ఇక తక్కువైనట్టే, ఇక పోయినట్టే. నెల రోజుల నుంచి రాలేదంటే పోయినట్టే. మళ్ళీ 6 నెలలకి మళ్ళీ వీడియో తీసుకుంటా. అట్లే కంటిన్యూ. మెదడులా గడ్డగట్టింది, రక్తం గడ్డగట్టింది, అదంతా కరిగిపోతుంది, మంచిగా అవుతుంది.